అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఆస్తులు సంపాదించటం, ఖజానాలో సొమ్ములు నింపుకోవటం అనేది గొడ్డలి పార్టీ P4 పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్. మరి ఈ పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్ పథకం ద్వారా ఇవాళ అనేక మంది అనేక రకాలుగా లబ్ధి పొందారు. ఇవాళ కేఎన్ఆర్ గారి భాగవతం ఒకసారి చూసినట్లయితే కేఎన్ఆర్ గారి శ్రీమతి గారి బ్యాంక్ ఖాతా ఒకసారి పరిశీలిస్తే 2019 నుండి 24 మధ్య ఎంతండి, ఎంత విలువైనటువంటి లావాదేవీలు? 20 కోట్ల రూపాయలు. 20 కోట్ల రూపాయలు ఒక సాధారణ పిఏ, గతంలో ఒక జర్నలిస్ట్గా పనిచేసినటువంటి ఒక పిఏ అర్ధాంగి బ్యాంకు ఖాతాలోకి దాదాపు 20 కోట్ల రూపాయల సొమ్ములు వచ్చి చేరాయండి. ఒకటి కాదు, రెండు కాదు, 20 కోట్లు. అంతేకాకుండా ఆయన 19-24 మధ్య ఆయన సమకూర్చుకున్నటువంటి ఆస్తుల చిట్టా తిరుపతి, దర్శి, జగ్గైపేట, భోగాపురం తదితర ప్రాంతాల్లో ఎకరాలకు ఎకరాల భూములు. ఒక్క జగ్గైపేట దగ్గర దాదాపు 40 ఎకరాలకు పైబడి భూమి, తిరుపతి దగ్గర ఒక 10 ఎకరాలు. ఈ విధంగా తిరుపతి, దర్శి, జగ్గైపేట, భోగాపురం దగ్గర ఎకరాలకు ఎకరాలు. ఇవి కాకుండా ఫ్లాట్లు, ఇళ్ళు బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, కడప, తిరుపతి ఈ ప్రదేశాలన్నిట్లో హై క్లాస్ అపార్ట్మెంట్లు, ఇళ్ళు, విల్లాలు. ఇంతేకాకుండా బంగారం ఎంత? 2 కిలోలు. 2 కిలోలండి, ఏదో గ్రాములు కాదు, కిలోలే. 2 కిలోలు బంగారం. అంటే ఈయన గారు ఆస్తులు 3 రాష్ట్రాల్లో విస్తరించాయండి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకల్లో ఈయన ఒక సామ్రాజ్యాన్ని, ఒక పిఏ, ఒక జర్నలిస్ట్గా పనిచేసి ఇవాళ గొడ్డలి పార్టీ అధ్యక్షుడి దగ్గర పిఏగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఖాతాల్లోకి 20 కోట్ల రూపాయల సొమ్ములు, విలువైనటువంటి అపార్ట్మెంట్లు, విల్లాలు, ఎకరాలకు ఎకరాల భూములు, 2 కిలోల బంగారం, ఇవన్నీ కూడా బయటపడ్డాయి. సిట్ వారు విచారిస్తూ ఉన్నారు. సిట్టు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ గొడ్డలి పార్టీ అఫీషియల్ ప్యాంప్లెట్, వారి యొక్క అవినీతి రోత పత్రిక సాక్షిలో వాళ్ళు ఏమని రాశారో ఒకసారి చదువుదామండి. ఈరోజు వాళ్ళ అవినీతి రోత పత్రికలో రాసినటువంటిదో చదువుతా ఉన్నా. కేఎన్ఆర్ పై నిరాధారణ ఆరోపణలతో దుష్ప్రచారం. వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం కోసం ఆ పార్టీ పొలిటికల్ అసిస్టెంట్ పిఏ కె నాగేశ్వరరెడ్డి కేఎన్ఆర్ని ప్రభుత్వం వేధిస్తోంది. కేఎన్ఆర్కు భారీగా ఆస్తులున్నట్లు, అవన్నీ గత 5 ఏళ్లలోనే సంపాదించినట్లు సిట్ చేస్తున్న దుష్ప్రచారం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్. 2003లోనే వార్త దినపత్రికలో ఎడిషన్ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ సమయంలోనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఆ పార్టీకి పనిచేస్తున్నారు. తన వ్యాపారాలు చూసుకుంటూనే పార్టీలో పొలిటికల్ అపాయింట్మెంట్ అన్నీ చూస్తున్నారు. తన వ్యాపారాల ద్వారా ఆయన చట్టబద్ధంగానే ఆస్తులు కొనుగోలు చేశారు. ఇది వాళ్ళ అవినీతి రోత పత్రికలో రాసినటువంటి రాతలు. ఎక్కడా కూడా కేఎన్ఆర్ భార్య ఖాతాల్లోకి 20 కోట్లు సొమ్ములు రాలేదని కానీ, కేఎన్ఆర్కి తిరుపతిలో కానీ, దర్శిలో కానీ, జగ్గైపేటలో కానీ, భోగాపురంలో కానీ భూములు లేవు, అదంతా అబద్ధం అని కానీ,
బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, కడప, తిరుపతిలో విలువైనటువంటి ఫ్లాట్లు, విల్లాలు లేవని కానీ ఎక్కడ ఒక్క లైన్ కూడా రాయలేదండి. అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటి? కేఎన్ఆర్ గారు అంట 2003 నుంచే జర్నలిస్ట్ అంట, జర్నలిస్ట్గా ఉంటూనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారంట, వాటి ద్వారా ఇవన్నీ సంపాదించేశారంట. ఇది నేను చెప్తున్న మాట కాదండి, వాళ్ళ పకోడీ పేపర్ చెప్తున్నటువంటి మాట. అంటే ఒక 10-15 వేల రూపాయలు జీతానికి పనిచేసినటువంటి ఒక జర్నలిస్టు ఇన్ని కోట్ల రూపాయల క్యాషు, ఇన్ని ఆస్తులు, ఇన్ని విల్లాలు, అపార్ట్మెంట్లు పోగేయటం సాధ్యమవుతుందండి? అంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటా ఉన్నారా? ఒక పక్కన ఇవాళ గొడ్డలి పార్టీ ఒప్పుకుంది, ఎస్ కేఎన్ఆర్ ఆయన భార్య ఖాతాల్లోకి 20 కోట్లు వచ్చిన మాట వాస్తవం, కేఎన్ఆర్కి విలువైనటువంటి ఆస్తులు ఉన్నమాట వాస్తవం, కేఎన్ఆర్కి ఖరీదైనటువంటి అపార్ట్మెంట్లో విల్లాలు ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ అవన్నీ ఒక జర్నలిస్ట్గా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని సంపాదించేశాడంటే నాయన. ఇవాళ లెక్కన రాష్ట్రంలో నాకు తెలుసు వ్యక్తిగతంగా 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలుగా మీడియా రంగంలో జర్నలిస్టులుగా పనిచేస్తున్నటువంటి అనేక మంది ఇప్పటికీ సొంత ఇల్లు లేకుండా అద్దెళ్లలో నివసిస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టులు కొన్ని వందల వేల మంది ఉన్నారు సార్. కానీ మీ కేఎన్ఆర్ గారు మాత్రం ఒక జర్నలిస్ట్గా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని 20 కోట్ల రూపాయలు క్యాష్ ఆయన అకౌంట్లోకి వచ్చేసింది. విల్లాలు, ఎకరాలు భూములు, కిలోలు బంగారం సంపాదించేశారు. బాబా, కొంచెం ఆ కేఎన్ఆర్ గారిని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరినీ పిలిచి ట్రైనింగ్ ఇమ్మనండి సార్. ఒక జర్నలిస్ట్గా ఇన్ని కోట్లు ఎలా సంపాదించాలో, ఇన్న విల్లాలు, ఇన్ని అపార్ట్మెంట్లు, ఇన్ని 100 ఎకరాల భూములు, ఏ రకంగా చిన్న చిన్న జర్నలిస్టుగా ఉంటూనే చిన్న చిన్న వ్యాపారాలు చేసి కోట్ల రూపాయల ఆస్తులు, కిలోల కొద్దీ బంగారం, కోట్ల రూపాయల క్యాష్ ఏ విధంగా సంపాదించాలి, కొద్దిగా ఆ ప్రెస్ క్లబ్ దగ్గరికి వచ్చి కొంచెం కోచింగ్ ఇమ్మనండి సార్. కొద్దిగా సిగ్గుండాలి, సమర్థించుకోవడానికి కొద్దిగా సిగ్గుండాలి ఈ గొడ్డలి పార్టీకి. చేసిన తప్పు బండారం మొత్తం బయటపడేసరికి నిస్సిగ్గుగా ఈ దిక్కుమాలిన అవినీతి పత్రికలో జర్నలిస్టుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఏ వ్యాపారాలు చేశాడా? నీ తాడేపల్లి ప్యాలెస్ బయట పునుగులు బండి పెట్టావాడా? సాయంత్రం బజ్జీలు పకోడీలు అమ్మేవాడా? నీ తాడేపల్లి ప్యాలెస్ గేట్ బయట ఒక బండి పెట్టుకుని పునుగులు, బజ్జీలు, పకోడీలు అమ్మి 20 కోట్ల క్యాష్ సంపాదించాడా? ఎకరాల భూమి కొనేశాడా? ఏ వ్యాపారాలు చేశాడా? ఏంటా చిన్న చిన్న వ్యాపారాలు? నేను చెప్పనా ఆయన గారు చేసినటువంటి వ్యాపారం ఏంటో? మళ్ళీ ఇవన్నీ కూడా 2019-24 మధ్యే వచ్చేస్తాయి అకస్మాత్తుగా. ఇవాళ కేఎన్ఆర్, మీరు గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి చేసినటువంటి ప్రతి ఒక్క అవినీతిలో భాగస్వామి, గొడ్డలి పార్టీ చేసినటువంటి ప్రతి ఒక్క పాపంలో ఈ కేఎన్ఆర్ యొక్క పాత్ర స్పష్టంగా ఉంది. అది చీప్ లిక్కర్ కానీ, లేదంటే గంజాయా, భూ స్కాములు, భూ కబ్జాలు, తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా జరిగినటువంటి ప్రతి ఒక్క పాపంలో ఇవాళ జగన్ రెడ్డి ఆత్మ అయినటువంటి కేఎన్ఆర్ పాత్ర ఉంది కాబట్టే ఇవాళ ఇవన్నీ సాధ్యమయ్యాయండి. లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి పాపపు సొమ్ము ఇవాళ కేఎన్ఆర్ శ్రీమతి యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి చేరింది. స్పష్టమైనటువంటి ఆధారాలు ఇవాళ మనీ ట్రయల్ మొత్తం కూడా ఇవాళ సిట్ అధికారులు బయటకు తీస్తున్నారు.
నిన్నటి నుంచి కిక్కురుమనట్లా, ఒక్కడు కూడా కిక్కురుమనట్లా. ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఎందుకు అంటే మీ యొక్క పాపాలు, మీ జగన్ రెడ్డి ఆత్మ చేసినటువంటి పాపాల ఆధారాలతో సహా బయటపడ్డాయి కాబట్టి ఇవాళ ఎవడు కూడా కిక్కురుమనట్లా. రెండోది, కార్ల షోరూమ్ అంటండి, ఏకంగా కార్ల షోరూమ్ మనోడికి. ఎవరు నాకు తెలిసి చాలామంది జర్నలిస్టులు ఒక కారు కొనుక్కోవాలంటే ఏదో 10% 15% కష్టపడి డౌన్ పేమెంట్ కట్టుకుని ఏ బ్యాంక్కో వెళ్ళి కష్టపడి ఒక లోన్ తెచ్చుకుని నెల నెల ఈఎంఐలు కట్టుకుంటూ ఏదో ఒక కారు కొనుక్కుంటారు కష్టపడి. పాపం మనోడు ఏకంగా కార్ షోరూమ్ పెట్టేశాడండి. ఏకంగా కార్ షోరూమే, అది కూడా దేశంలోనే ఒక అత్యధిక కార్లు అమ్మేటటువంటి హ్యుండై కంపెనీ యొక్క షోరూమ్కి యజమాని అయిపోయాడు. అది కూడా 2019 తర్వాతే. ఇవాళ ఒక సాధారణ జర్నలిస్టు ఒక కారు కొనుక్కోవటమే గగనం అండి. చాలామంది ఇప్పటికీ 2 వీలర్ల మీద తిరుగుతూ ఉంటారు. నాకు తెలిసినటువంటి జర్నలిస్టులు 90% మంది ఇంకా ఒక 2 వీలర్ మీద కష్టపడి ఎండనక వాననక తిరుగుతూ ఉంటారు సార్. అటువంటిది తమరి దగ్గర పనిచేసేటటువంటి ఒక గొప్ప జర్నలిస్ట్ గారు కారు షోరూము, కోట్ల రూపాయల టర్నోవర్ చేసేటటువంటి ఒక కార్ షోరూమ్కి యజమాని అయిపోయాడండి. అందుకనే కొంచెం ట్రైనింగ్ ఇమ్మనండి సార్. ప్రెస్ క్లబ్కి వచ్చి లేదా జర్నలిస్ట్ యూనియన్ సభ్యులందరిని పిలిచి ట్రైనింగ్ ఇమ్మనండి. ఒక సాధారణ జర్నలిస్టు కార్ షోరూమ్ యజమాని అవ్వటం ఎలా అన్నది కొద్దిగా శిక్షణ ఇమ్మని చెప్పండి సార్. ఇటువంటి అనేక వింతలు ఇవాళ ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి 10-15 వేల జీతానికి పనిచేసేటటువంటి ఒక వ్యక్తి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చెప్పే కదా, గొడ్డలపాటి P4 పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్, అద్భుతంగా గొడ్డలపాటి P4ని వాడాడు. ఎంత బాస్కి ఎంత, ఈ నా పర్సంటేజ్ ఇది పక్కనే. పిఏ అంటే పొలిటికల్ అసిస్టెంటో పర్సనల్ అసిస్టెంటో కాదండి, పర్సంటేజ్ అసిస్టెంటు. ఇవాళ కేఎన్ఆర్ ఆ తాడేపల్లి కొంపలో ఒక పర్సంటేజ్ అసిస్టెంట్ అనమాట. ఇవాళ పెద్ద బాస్ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి ఛాంబర్కి తలుపు తీసేది ఈ కేఎన్ఆరే కదా. లోపలికి ఎవడన్నా వెళ్ళాలంటే ముందు బయట ఉండేటటువంటి పూజారి గారిని ప్రసన్నం చేసుకోవాలి కదా. ఈ ఆత్మని ప్రసన్నం చేసుకుంది, లోపలికి ఎవడికి ఇంటర్వ్యూ లేదు. అందుకని మనోడు బయట నుంచి పర్సంటేజ్ నాది నాకి లోపలికి వెళ్ళి నీ లెక్క నువ్వు చూసుకో అని చెప్పి ఈ పర్సంటేజ్ అసిస్టెంట్ బయట లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కూడా ఇవాళ లిక్కర్ సిండికేట్ దగ్గర నుంచి భారీగా ధనుంజయ రెడ్డేనా కృష్ణమోహన్ రెడ్డేనా, నేను లేనా ఇక్కడ, తాడేపల్లి కొంపలో నేనే, తాడేపల్లి ప్యాలెస్లో నేనే అని చెప్పి మనవాడు కూడా బాగా లాగాడు. లాగి వాళ్ళు అడ్డంగా దొరికిపోయాడు. కాబట్టి ఇవాళ తవ్విన కొద్దీ దేశాన్నే కుదిపివేస్తున్నటువంటి ఈ భారీ లిక్కర్ కుంభకోణాన్ని తవ్విన కొద్దీ అన్ని వేళ్ళు కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తూ ఉన్నాయి. ఇది కేవలం పిఏ దగ్గర ఆగే వ్యవహారం కాదు. అది కూడా చెప్తా ఉన్నా, గొడ్డలి పార్టీలో రోజు మొరిగేటటువంటి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, ఇది కేవలం పిఏతో ఆగే వ్యవహారం కాదు. ఖచ్చితంగా పిఏని దాటి ముందుకు వెళుతుంది అతి త్వరలో.
ఎందుకంటే మొత్తం మీలాగా అడ్డగోలు కేసులు పెట్టి ఏది పడితే అది చేసే టైప్ కాదు కదా. మొత్తం చక్కగా ఒక పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ అన్నీ వెళ్తాయి. ఇవాళ ఒక రకంగా గొడ్డల పార్టీ అధికారిక పత్రికలో చేసిన పాపాన్ని ఒప్పుకున్నారు. ఎస్, కేఎన్ఆర్ పేరిట 100 కోట్ల రూపాయల ఆస్తులున్నమాట వాస్తవం. కేఎన్ఆర్ ఖాతాలోకి 20 కోట్లు సొమ్ములు వచ్చిన మాట వాస్తవం అని ఒక రకంగా ఒప్పుకొని అవన్నీ కూడా ఆయన ఒక జర్నలిస్ట్గా ఉంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని సంపాదించాడని చెప్పి మళ్ళీ ఒక బిల్డప్, ఒక దిక్కుమాలిన బిల్డప్ ఇవాళ ఇచ్చి సిట్ దర్యాప్తును ఒక రకంగా సర్టిఫై చేసేశారు. మావాడు వేసిన మాట వాస్తవం, కానీ అవన్నీ కూడా చిరు వ్యాపారాలు. ఎందుకంటే కాదనలేరు కదా ఇవాళ. ఎట్లా కాదు, ఇప్పుడు కేఎన్ఆర్ నిన్ను కూర్చోబెట్టి అడిగారు ఏదన్నా కాదనగలడా? ఇట్ ఈస్ ఆన్ పేపర్. మనీ హ్యాస్ కమ్ ఇన్ టు ది బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ కేఎన్ఆర్ అండ్ హిస్ వైఫ్. దేర్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ మనీ ట్రయల్ టుడే. హౌ కెన్ యూ డినై దిస్, జగన్ రెడ్డి? Each and every property is there on every document. ఇంకా ఎట్లా కాదని చెప్పలేరు కదా. కాబట్టి లిక్కర్ స్కాము క్లైమాక్స్కి ఆల్మోస్ట్ చేరుకుంటా ఉంది. చేసిన పాపానికి శిక్ష అనుభవించక తప్పదు. కాబట్టి కేఎన్ఆర్ బాసుకు కూడా చెప్తా ఉన్నా, గొడ్డల పార్టీ అధ్యక్షుడికి సిద్ధంగా ఉండు మిస్టర్ జగన్ రెడ్డి. ఎందుకంటే ఇన్ని కఠోరమైనటువంటి వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత కొన్ని వేల మంది ప్రాణాలు బలిగొని, ప్రజల ప్రాణాలని బలిగొని సంపాదించినటువంటి రక్తపు సొమ్మిది. నీ పిఏ ఖాతాలోకి వచ్చినటువంటి 20 కోట్లు ప్రజల రక్తంతో తడిసినటువంటి సొమ్మయ్య అది. ఎంతమందిని బలి తీసుకునే ఇవాళ నీ పిఏ ఖాతాలోకి బలి తీసుకుంటే నీ పిఏ ఖాతాలోకి 20 కోట్లు వచ్చాయా? ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిపేసి ఈ సొమ్ములు సంపాదించారు మీరు. కాబట్టి ఖచ్చితంగా మీరు చేసినటువంటి పాపానికి కఠినమైనటువంటి శిక్షలు పడి తీరాల్సిందే, పడతాయి కూడా. ఆ రకంగా ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈ పాపాత్మలను వదలబాకండి అని చెప్పి. కాబట్టి ఆ విధమైనటువంటి చర్యలు కూడా అతి త్వరలోనే చూస్తారని చెప్పి తెలియజేస్తూ, గొడ్డల పార్టీ అధ్యక్షుడికి, గొడ్డల పార్టీ నాయకులకి కూడా ఒకటే చెప్తా ఉన్నాం. ఆధారాలతో సహా ఈ రోజున మేము వేసేటటువంటి ప్రశ్నలకి ఇవాళ మీ దగ్గర జవాబు లేనటువంటి పరిస్థితిలో ఇంకా కూడా ఊరికనే మొరుగుతూ ఉన్నారు. కాబట్టి ఆ మొరగటం మానేసి చేసినటువంటి పాపాలని ఒప్పుకోమని చెప్పి కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.